అట్లా పాటలు రాస్తుంటే కొంతమంది ఎగతాళి చేసిండ్రు. గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తది? ఇప్పుడు పక్కపక్క మండలాలు, పక్కపక్క జిల్లాలు అక్కడక్కడ తిరుగుతుంటే నేను ఒక పాట పాడతా సారు, నేను ఒక పాట రాసిన, నేను ఒక పాట పాడతా అంటే గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తది అన్నారు. అప్పుడు నాకు ఇద్దరు పెద్దలు, అరే నువ్వు గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చుకొని చదువుకో, నీకు సాహిత్యం మీద పట్టు వెళ్తుంది. అట్లా పుస్తకాలు చదువుతున్నా అట్లా 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 కొన్నాళ్ళు అయినాక ప్రపంచ తెలుగు మహాసభలు వచ్చినాయి. అప్పటి వరకలా నా సాహిత్యం కొంచెం మెరుగుపడ్డది. అప్పుడు ఈ తెలుగు భాష మీద పాట రాస్తే అక్కడ నల్గొండ కలెక్టర్ ముక్తేశ్వరరావు, అప్పుడు మొత్తం ఈ ప్రింట్ ఏదైతే ఉన్నదో మీడియా, ఈ పత్రికలల్లా గొర్రెల కాపరి నోట జానపదాల మూట అచ్చమైన స్వచ్ఛమైన ఒక మచ్చలేని తెలుగు పాటను రాసిండు అనేది మొత్తం ప్రచారం అయింది. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు.